భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లో కూర్చుని పెద్ద నోట్లను రద్దు చేశారు. దీని ప్రభావం సామాన్య ప్రజల మీద ఎలా ఉందో మనకందరికీ తెలుసు. ఎటు చూసినా కష్టాలు కష్టాలే, నష్టాలు నష్టాలే. ఇంకా ఈయన జపాన్ ఎందుకు వెళ్లారో ఒకసారి చూద్దాం. జపాన్ అంటేనే బుల్లెట్ రైళ్లకు ప్రసిద్ధి. ప్రపంచంలో ఫాస్టెస్ట్ ట్రైన్స్ ఆ దేశంలోనే తయారవుతూ ఉంటాయి. ఆ ట్రైన్లలో ఒక ట్రైన్ ఇండియాకి తీసుకువచ్చే ప్రయత్నం మోదీ చేశారు. ఇది ఎంత పిచ్చి పని అంటే సామాన్య ప్రజల నుండి మేధావుల వరకు ఇది ఒక యూజ్లెస్ ప్రాజెక్ట్ అని వెంటనే చెప్పేయగలరు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వల్ల దేశానికి దమ్మిడి ప్రయోజనం లేదు. ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉంటుంది. అలా ఎందుకు అనాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం. ఈ జపాన్లో తయారయ్యే బుల్లెట్ ట్రైన్స్ ఇండియాకు వస్తే దాని ట్రాక్ ముంబై నుండి అహ్మదాబాద్ వరకు వేయాల్సి ఉంటుంది. మీకు తెలుసో తెలియదో, ముంబై నుండి అహ్మదాబాద్ వరకు సుమారు 19 రోజు వెళ్లే ట్రైన్స్ ఉన్నాయి. వాటిలో శతాబ్ది, గరీబ్ రథ్ లాంటి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇంకా బస్సెస్ విషయానికి వస్తే ముంబై టు అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ హైవే భారతదేశంలోనే అత్యుత్తమమైన రోడ్డు ప్రయాణంగా పేరు పొందింది. ఇంత గొప్ప ప్రయాణ ఏర్పాట్లు ఉన్న ఈ మార్గంలో ఈ బుల్లెట్ ట్రైన్ నడిపించడం ఒక పెద్ద పిచ్చి పని. ఎందుకంటారా? దీనికయ్యే వ్యయం సుమారు 10,000 కోట్ల రూపాయలు. ఈ 10,000 కోట్ల డబ్బు భారత ప్రభుత్వం మన ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఏటా ఖర్చు పెట్టేది. మరి భారతదేశంలోని పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనకందరికీ తెలుసు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అయ్యే ఈ వేస్టేజీ వాళ్ళ ఆరోగ్యం మీద పెడితే మోదీ ఒక మహాత్మా గాంధీలా చరిత్రలో కొనియాడబడేవాడు. కానీ ఇప్పుడు కొంతమంది ధనవంతులను తృప్తిపరచడానికి ఇలాంటి ఒక మూర్ఖపు ఆలోచన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.